దాంట్లో ప్రధానంగా మనం శ్రీశైల మల్లేశ్వరుడు అంటూ ఉంటాం, శ్రీశైల మల్లికార్జునుడు. మరి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గారి దర్శనం ఎట్లా చేసుకోవాలో మీకు ఐడియా ఉందా? ఎటువంటి దర్శనం చేసుకోవాలంటే మనం ఎంత ట్రావెల్ చేసినా మరి కాలకృత్యాలు చేసుకోకుండా, కాళ్ళు కడుక్కోకుండా, మన బాత్రూమ్కి వెళితే కూడా ఉతికిన బట్టలు వేసుకోకుండా విడిచిన బట్టలతోనే వెళ్ళి శ్రీశైల దర్శనం చేయాలి. ప్రధానంగా దాన్ని ధూళి దర్శనం అంటారు. మీరు ఎప్పుడైనా చేసుకున్నారా? అట్లాగే చేయాలి, శ్రీశైలంలో ధూళి దర్శనం. మరి అటువంటి శ్రీశైలంలో కనుక మల్లికార్జునుడికి ధూళి దర్శనం చేసుకుంటామని చెప్పాం. ఎందుకు చేసుకుంటామంటే, ఒక తండ్రి కొడుకున్నాడు అనుకోండి, తండ్రి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు, పిల్లవాడికి నాయన చాక్లెట్ తెస్తానని చెప్తాడు, డాడీ నాకు చాక్లెట్ ఎందుకు తేలేదని అడుగుతాడు. అవునా? విసుక్కుంటామా? తెస్తాను రా అని చెప్తాడు ఓపికగా తండ్రి. అట్లాగే శ్రీశైలం మల్లికార్జునుడు భక్తుల కోసమే అక్కడ ఆయన కొలువై ఉన్నాడు. మీరు స్నానం చేయకపోయినా ధూళి దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఆయన పరమానందం పడతాడు. అటువంటి శ్రీశైల దర్శనం చేసుకోవడం కూడా ఈ యొక్క శివరాత్రి రోజున చాలా విశేషమైనటువంటిది. మనకి దగ్గరలోనే ఉంది కాబట్టి శ్రీశైలం, ఆ రోజున శ్రీశైల దర్శనం చేసినా, శ్రీశైలంలో అభిషేకం చేసినా కూడా జ్యోతిర్లింగం కాబట్టి విశేషమైన ఫలితం వస్తూ ఉంటుంది.